ఏపీలో ఈ ఉద్యోగులకు శుభవార్త. సెలవులే సెలవులు. అవును. ఉద్యోగులకు సంబంధించి సెలవులే సెలవులనమాట. ఇక వివరాల్లోకెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీనిలో ఎందరో ప్రభుత్వ ఉద్యోగులకు మేలైతే జరగబోతుందనమాట. ఈ మేరకు ఈ ప్రకటన కోసమే ఉద్యోగులైతే ఎదురు చూపుల్లో ఉండగా ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేసింది. ఉద్యోగులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ఏంటో ఇప్పుడైతే చూద్దాం. 6 నెలల సెలవులు పెంపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవుల పరంగా పరంగా మేలైతే చేసింది. ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 120 రోజుల మాతృత్వ సెలవులను 180 రోజులకు దాదాపు 6 నెలలకు పెంచుతూ తాజా జీవో అయితే విడుదల చేసిందనమాట. అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళా ఉద్యోగులు తల్లి అయిన తర్వాత తమ శిశు సంరక్షణ మరింత సమయం కేటాయించుకునే అవకాశం అయితే కలిగిందనమాట. ఇద్దరి పిల్లల పరిమితి ఇకైతే లేదనమాట. ఇద్దరు పిల్లల పరిమితి కూడా తీసేయడం అయితే జరిగింది. ఇటీవల కొత్తగా నిబంధనలు అయితే మార్పులు అయితే చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఇద్దరు పిల్లలు మాత్రం ఉంటేనే ఈ మాతృత్వ సేవలు ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దాటి తర్వాత కూడా ఈ సేవలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు మహిళల శాతం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతూనే ఉంది. గర్భధారణ, ప్రసవం, శిశువు సంరక్షణ వంటి సమయాల్లో శారీరకంగా మానసికంగా ఎదురయ్యే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా సేవలు అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది. దీంతో శిశు ఆరోగ్యకర ఎదుగుదలపై దృష్టి పెట్టేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సెలవులు అని చెప్పుకోవచ్చు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.